అసలు మనం రకరకాల బాధలతో అల్లాడుతుంటే ఈ పక్కన వాళ్ళు చేరి కొళ్ళబడటం ఎక్కువ. ఇది ఒక సోప. మనకున్న బాధలు మనగాకి పక్కన వాళ్ళ పోట్లు. అది ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు, బంధువుల రూపంలో కావచ్చు, ఇంటోళ్ళ రూపంలో కావచ్చు, ఇరుగు పొరుగుల రూపంలో కావచ్చు. మనకున్న సమస్యలను బట్టి మనం బాధపడుతుంటే పక్కోళ్ళ పోట్లు ఎక్కువ అవుతుంటాయి. ప్రతి ఒక్కడు చేదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, సోది మాటలని. అట్లాంటి సరుకు ఒకటి చేరింది ఏబు దగ్గరికి. వీళ్ళంటారు, ఇంత లేసి బాధలు వచ్చినాయి అంటే దేవుడేం ఊరక రప్పించడబ్బాయ్, నువ్వో నీ పిల్లలో తేడా మొత్తానికి అంటారు వీళ్ళు. మరి మీరెవుర్రా? ప్రతి ఘట్టంలోనూ నేను పరిశీలించుకొని, అయినా సరే నేనైనా నా పిల్లలన్నా ఎక్కడన్నా తేడా పడతామేమో అని ప్రతిరోజు కూడా మేము దేవునికి పాప పరిహారార్థంగా ప్రతిరోజు బలి అర్పిస్తూ ఉన్నామంటే మీకు మతి లేదా? ఏ రోజు కూడా పాపమును నిల్వ ఉంచుకోలేదు, ఏ రోజు కూడా పాపమును దాచిపెట్టుకోలేదు. ఆదాము కప్పుకున్నట్టు రొమ్ములో కప్పుకోలేదు. ఆయన ముందు ఒప్పుకొని పరిహారం కోసం ప్రతి దినము అనుదినము బలి అర్పిస్తూ వచ్చానురా నేను. స్నేహితులారా, స్నేహితుల రూపంలో ఉన్న శోధకులారా, బోధకుల రూపంలో ఉన్న శోధకులారా, వైద్యుల రూపంలో ఉన్న సైకోలారా, మీరందరూ పనికిమాలిన వైద్యులరా. అరే, నేను ఇన్ని విషయాల్లో క్రమంగా నడుచుకున్నాను, అది మీకు కూడా తెలుసు. మరి నాకు ఇలా జరిగింది ఏందని నేను గందరగోళం అవుతుండే. మీ పోట్లేందిరా? ఊరకెందుకు జరిగిద్దిలే, ఏదో జరిగి ఉంటుందిలే, ముసుగులో జరిగి ఉంటుందిలే, రహస్యంలో జరిగి ఉంటుందిలే, నీ పిల్లలు చేసి ఉంటున్నాడు. నా పిల్లలు చేశారా? అట్లయితే పిల్లల కోసం రోజు బలి ఇచ్చా కదరా, రోజు బలి అర్పించా కదా. అంటే నేను ఇచ్చిన బలి అర్పణతో పాపం పరిహారం కాలేదా? మరి ఆయనే కదా పాప పరిహారం కోసం బలి ఏర్పాటు చేసింది. ప్రతిరోజు ప్రాయశ్చిత్తం చూపించాను కదా. సంవత్సరానికి ఒకసారి అందరూ చూపిస్తారు, ఎవ్రీడే నేను చూపించాగా. అనుదినము బలి అర్పించా కదా నా పిల్లల కోసం. వారు ఎక్కడన్నా యెహోవాకు విరోధంగా పాపం చేస్తారేమో అని. ఎక్కడ్రా స్టాక్ ఉంది? నేను ఒప్పుకోంది ఎక్కడా, క్షమాపణ అడగంది ఎక్కడా, కడుక్కోంది ఎక్కడా? ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు వస్త్రాలు ఉతికి శుభ్రం చేసుకుని ఎప్పుడు తెల్లగా ఉంచుకున్నట్లు నా మనస్సుని, నా జీవితాన్ని, నా బిడ్డల జీవితాన్ని ఏ రోజుకు ఆ రోజు తెల్లగా తెలుపు చేశాను తప్ప పాపములను నేను స్టాక్ ఉంచుకోలేదు, నిల్వ ఉంచుకోలేదు. ఎప్పటికప్పుడు వాటిని బయటేసుకొని కడిగేసుకొని ఎప్పటికప్పుడు రక్తమును ఆశ్రయించి రక్షణలో నిలిచున్నాను నేను. అలాంటిది ఇలా ఎందుకు జరిగిందని నేను గందరగోళం అవుతుంటే పాపం ఏబుకు తెలియదు. ఏబుకి సైతానుకి దేవుడు పోటీ పెట్టాడని. ఇప్పుడు ఎవరెవరికి ఫైటింగో తెలుసా? బలహీనుడైన మానవునికి, బలవంతుడైన దేవదూతకి, ఇద్దరికి కొట్లాట పెడితే వెలిచూపులకి ఏమో ఏబును వాడు కొట్టినట్టు కనపడుతున్నాడు. కానీ ఏబు కొట్టిన కోటింగ్ ఎట్టుందంటే, వానికి ఇచ్చిన షాట్లు ఎట్టున్నాయంటే వాడు తేరుకోలేకపోతున్నాడు సైతాన్. రివర్సు. వెలుచూపులకేమో ఏబును వాడు కొట్టినట్టుంది, కానీ అసలు విషయంలో మాత్రం ఏబు అని పచ్చడి కింద దంతున్నాడు. వచ్చినప్పుడల్లా చట్నీ అయిపోతున్నాడు వాడు. పాత చింతగా పచ్చడి ఉంటుంది, అట్ట అవుతున్నాడు మొహం. ప్రభువుకు స్తోత్రం. ఎందుకు? ఘోర పరాజయ. ఒక్కసారి కూడా తిట్టించలేకపోయాడుగా. భక్తులతో వాదించాడు, భార్యనేమో గద్దించాడు, దేవునినేమో ప్రశ్నించాడు. దేవుని పర్సనల్గా అడుగుతున్నాడు. దేవునికి భక్తునికి ఉన్న అనుబంధంలో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. బయట ఎవ్వరికీ స్థానం ఇవ్వడు భక్తుడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు మనుషులు దేవుణ్ణి తృణీకరిస్తే ఊరుకోడు, కోప్పడతాడు. నువ్వేంది మమ్మల్ని అరుస్తావు, మేము నీ గురించేగా బాధపడతా దేవుణ్ణి అన్నది. లేకపోతే మాకేం పని, మాకు బాగానే ఉంది, దేవుడు మమ్మల్ని చల్లగానే చూస్తున్నాడు, నీకు అన్యాయం చేస్తున్నాడని దేవుణ్ణి అంటున్నావు. అంటే అన్యాయం అయితే నాకు అవుతుంది, నష్టపోతే నేను నష్టపోతా. నా దేవుని అనొద్దు, నా దేవుణ్ణి అనొద్దు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మహావివేకి. ఆయన అన్యాయస్తుడు కాదు. ఎందుకు అట్లా అంటారు? ఆయన నిందిస్తారు. నిందించొద్దు, నేను అది వినలేను. ముఖ్యంగా నన్ను బట్టి నా దేవుడిని నిందించడం అస్సలు తట్టుకోలేను, వద్దు అని సంధి ఇవ్వడు. మళ్ళీ పర్సనల్గా మాత్రం అడుగుతాడు. ఏంటి నాయన,
ఎందుకు ఇలా చేశావు? నేను నీతో మాట్లాడదలుచుకోలేదు. ఓ మాట్లాడవా? మాట్లాడను. ఎందుకు? మరి నాకు నువ్వేం చేశావు? అన్నీ ఇయ్యక నేను మాట్లాడను. సరే, ఉండగలవా నాతో మాట్లాడకుండా? నా వల్ల కావట్లేదు, అందుకే ఆడుకుంటున్నావు. ఉండలేకపోతున్నాననే కదా ఆడుకుంటున్నావు నన్ను. సరే పో, సరే, నువ్వు మాట్లాడొద్దన్నాగా మాట్లాడనులే, అట్లా ఉండవాగాయో. నా హృదయ స్పందన నువ్వే. ఈ లోకమంతా నన్ను వదిలిపెట్టిన నువ్వొక్కడి ఉంటే చాలు. కానీ నువ్వొక్కడివి నాకు దూరం అయితే ఈ లోకమంతా నాకు దగ్గరున్నా నాకు సంతోషం లేదు యేసయ్యా. ఇది భక్తుని గుండె, భక్తుని మనసు.